వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తులు బారులు తీరడంతో దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆలయ క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ అధికారులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాశక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు నిన్న రాత్రి నుంచే ఇక్కడికి చేరుకుని ఏకోజాము నుంచి దర్శనాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనతో టీడీపీ నేత మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఉన్నారు. నాకు చెప్పండి, కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరానికంటే మొదట ఆంధ్ర ప్రజానీకానికి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ సర్వశక్తి సంపన్నుడు జగదీశ్వరుడు శ్రీశైల బ్రహ్మమ మల్లికార్జునుడు ఈ ఆంధ్రప్రదేశ్కు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ సంవత్సరం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను, ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, టీడీపీ పార్టీ ఎలక్షన్ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఎలక్షన్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. కానీ ఈరోజు మనం ఇచ్చేటువంటి సూపర్ 6 అనేటువంటిది ఏదైతే మనం ప్రణాళిక తీసుకున్నామో, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, లేకపోతే 3 సిలిండర్లు అయితేనేమి, 18,000 ఇవ్వడం అయితేనేమి, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్తగా ఫ్రెష్గా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, మీరు ఆల్రెడీ ఈరోజు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, మరి మీరు ఇవన్నీ ఏ రకంగా చేస్తారు, మళ్ళీ అడిషనల్ బర్డెన్ కదా, మరి పాత కూడా కంటి చేస్తూ ఇవి చేస్తారని. ఇదన్నీ కూడా ఎట్లా అంటే ఒక సంపద క్రియేట్ చేయకుండా ఊరికే మనం బటన్ నొక్కుతూ పోతే కాదు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఆ రకంగానే జరిగింది. మనం ఒక ఫైనాన్స్లో లోన్ తీసుకొని ఒక లారీ కొని దాన్ని నడిపిస్తూ ఇన్స్టాల్మెంట్ కడుతూ కుటుంబాన్ని నడుపుకుంటూ కొన్ని ఒక 2-3 ఏళ్ళల్లో లారీ ఫ్రీగా అవుతుంది. అట్లా కాకుండా నువ్వు లారీ తీసుకోకుండా దాంట్లో డబ్బులు లోన్ తీసుకొని గిల్సాలు చేస్తే ఏ రకంగా ఉంటుంది? పూర్వం చెప్పారు మన పెద్దలు, తింటూ కూర్చుంటే కొండలు కూడా కరుగుతాయని. ఈరోజు అదే పరిస్థితి ఏర్పడ్డది. 11 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం అప్పుల్లో ఉన్నాం. దగ్గర 35,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద కట్టాలనుకుంటున్నాం. నేను ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, మళ్ళా మీరు ఒకవేళ వైసీపీనే గెలిపించుకుని అనుకోండి, బై థింగ్ 90% రాదు, వస్తే ఏ రకంగా బటన్ నొక్కగలుగుతాడు? ఇప్పుడే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఫర్దర్గా సంపద క్రియేట్ చేయకుండా, అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఉంది. ఎక్కడ నువ్వు పెడతావు? ఏ రకంగా నీకు గవర్నమెంట్కి ఇన్కమ్ అంటే ఏ రకంగా వస్తుంది? రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, వీటి వల్లనే రావాల్సింది. మరి నీకు ఇక్కడ ఎవరు పెట్టుబడి వచ్చేటువంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఏ రకంగా నువ్వు రేపు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నావు? కనుక ప్రజలకు అందరికీ 1-2 సార్లు విన్నపం చేసుకుంటున్నాం, 1-2 సార్లు ఆలోచించండి ఏ రకంగా ఉంటుందో. ఈరోజు మనం ఎట్లా చేస్తామంటే, మనం మళ్ళీ అమరావతిని తీసుకొస్తాము, అమరావతిలో సంపద క్రియేట్ చేస్తాము. అక్కడ మనకు దగ్గర ప్రభుత్వానికి 5,000-6,000 ఎకరాలు వస్తుంది. అవ్వడం వల్ల 3-4 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. దాంతో డెవలప్ చేసి ఒక ప్లాన్ ప్రకారం, బికాజ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ విజనరీ. అప్పుడే మాకు విజన్ ఇచ్చారు 2020. ఈరోజు 2047 విజన్ ఏదైతే ఇచ్చామో, సంపద క్రియేట్ చేయాలా, దాంట్లోంచే సంక్షోభం తొలగిపోతుంది. సంపద లేకుండా మీరు సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. చివరిగా చెప్పండి, ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు కానీ, ఒకవేళ టీడీపీ అధిష్టానం నన్ను శ్రీశైలం నుంచి చేయమంటే చేస్తాను. ఎవరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ ఇదే చెప్తున్నాను, తెలుగుదేశము ప్రభుత్వం ఏర్పాటు కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. దట్ ఈస్ ఓన్లీ ద గోల్. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 ఏళ్ళు వెనక్కిపోయి ఉన్నాం. ఈ యొక్క సంక్షోభం నుంచి మళ్ళీ గట్టెక్కియాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితో అవుతుంది తప్ప ఇంకొకరితోటి కాదు. యువకిషోరం నారా లోకేష్ గారు కూడా ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా చేస్తున్నారు. వారి లీడర్షిప్లో తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు. స్వామిని దర్శించుకున్నారు, ఏం కోరుకున్నారు? ఏం కోరుకుంటాం? రాష్ట్రాన్ని సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అంతే మనకు కావాల్సినది. ప్రధానంగా చెప్పండి, వైసీపీ కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉంటుంది. ఈరోజు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు అనేది కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణలో ఏ రకంగా హిట్ అయ్యి, దానికంటే మొదట చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి టికెట్ లేకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మా యొక్క సూపర్ 6లో పెట్టాము.
దానివల్ల మహిళలకు చాలా అడ్వాంటేజ్. ఎక్కడ పోవాలన్నా కూరగాయలకు పోయినా ఈరోజు మేము మొన్న అంగన్వాడీ వర్కర్స్ దగ్గర పోయినప్పుడు కూడా మాకు ఇచ్చే జీతంలో దూరం ఉన్నోళ్ళు మా బస్ ఛార్జీలకే సరిపోతలేవు. ఈరోజు ప్రతిసారి మాకు 400 నుంచి 300, 400 ఖర్చు అవుతుంది పర్ డే అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే సూపర్ 6లో ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇచ్చామో అది సూపర్ హిట్ కావటం వల్ల మహిళలు చాలా ఆకర్షితం కావటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకొని ఈరోజు ఆయన జనవరి నుంచి ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తానని చెప్తున్నాడు. ఇది ఉర్దూలో ఒక సామెత ఉంది, సౌ చువే కాకే బిల్లి హజ్కు గయా అని. అంటే 100 ఎలుకలు తిండి హజ్జుకు పోయినట్లు ఈరోజు 7 సార్లు ఈ యొక్క ఆర్టీసీ ఛార్జెస్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నీ ఇది కాదు అది కాదు అనుకుండా చెత్త ఛార్జెస్ ప్రతి దాని మీద కలెక్ట్ చేసి ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి కనుక 3,000 రూపాయలు పింఛను అంటే గతది ఎవరిస్తారు, నువ్వు అప్పుడే ప్రామిస్ చేస్తావు రాగానే ఇస్తాను, అవి లేవు. ఆ 3,000 రూపాయలు ప్లస్ ఈరోజు ఉచిత బస్సు ఇవన్నీ ఓట్ల కోసం చేయడమే తప్ప మళ్ళొకసారి చెప్తున్నాను ఇవన్నీ ఆయనతోటి సాధ్యం కాదు. బికాజ్ ఆయన సంపద క్రియేట్ చేయలేడు. ఒక విజన్ అనేది ఆయనకు లేదు. ఆయన విజన్ ఒకటే విజన్, ఏదన్నా కానీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి. పద్ధతుల మీద ప్రతీకారము, అసూయ, ప్రతీకారము, అప్పులతో పరిపాలన. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు క్యాపిటల్గా చేశారు. శ్రీశైల దేవస్థానంలో దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు పార్టీ ఆదేశిస్తే శ్రీశైలం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఏ రాజ్ ప్రతాప్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజును, శ్రీశైలం, నంద్యాల జిల్లా.